హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు బాలా యూనివర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం కొంచెం డిఫరెంట్గా సినిమాల నుంచి బయటకు వచ్చి పొలిటికల్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే విజయ్ గారు సండే తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు, మన అందరూ తెలిసిందే. ఇన్ కేస్ ఇన్ నియర్ ఫ్యూచర్ ఆయనకి సపోర్ట్ చేస్తున్న అలియన్స్ పార్టీలు ఎవరన్నా హ్యాండ్ ఇచ్చి మెజారిటీ తగ్గితే ఏమవుతుంది అనే దాని గురించి ఈరోజు చెప్తాను మీకు. యాక్చువల్లీ హంగ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనకి సంపూర్ణ మెజారిటీ లేనప్పుడు బేసికల్గా వేరే పార్టీ అలయన్స్ తీసుకొని మనం గవర్నర్ దగ్గర మాకు మెజారిటీ ఉందని చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తాం. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏమైందంటే మొన్న విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన ఈవెంట్లో ఫస్ట్ వందే మాత్రం, తర్వాత జనగణమన, తర్వాత తమిళనాడు స్టేట్ యాంథమ్ ప్లే చేశారంట. దానికి డిఎంకే పార్టీ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఫస్ట్ తమిళనాడు స్టేట్ యాంథమ్ ప్లే చేయాల్సింది, ఇట్లా ఎందుకు ఆర్డర్ మార్చారు సాంగ్స్ అనేది. దానికి విజయ్ గారికి సపోర్ట్ చేస్తున్న సిపిఐ సిపిఎం పార్టీస్ అండ్ అదర్ పార్టీస్ కూడా అబ్జెక్ట్ చేసే, డిఎంకేకి సపోర్ట్ చేసే ఫస్ట్ తమిళనాడు స్టేట్ యాంథమ్ ప్లే చేస్తే బాగుండేదని. ఇలాంటి ఇన్ ఇయర్ ఫ్యూచర్లో ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్స్ వచ్చి ఎవరన్నా విజయ్ గారి అలియన్స్లో ఉన్న పార్టీస్ మేము సపోర్ట్ చేయట్లేదు టీవీకే పార్టీకి అంటే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇన్ కేసు అప్పుడు ఏమవుతుందంటే గవర్నర్ గారు అసెంబ్లీకి వచ్చి ఫ్లోర్ టెస్ట్ చేస్తారు ఫస్ట్. స్టిల్ విజయ్ గారికి 118 సీట్స్ మెజారిటీ ఉందా లేదా అని. ఇఫ్ ఇన్ కేస్ ఆ గవర్నర్ గారు ఫ్లోర్ టెస్ట్ చేసే లోపల 180 మెజారిటీ ప్రూవ్ చేసుకోగలుగుతుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, విజయ్ గారు కంటిన్యూ అవుతారు సీఎంగా. ఇఫ్ ఇన్ వరస్ట్ కేస్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్లో విజయ్ 118 సీట్స్ని ప్రూవ్ చేసుకోలేకపోయారు అనుకోండి, అప్పుడు వెంటనే వీళ్ళు విజయ్ గారు చీఫ్ మినిస్టర్గా రిజైన్ చేయాలి అండ్ ఆల్ హిస్ పోర్ట్ఫోలియో మినిస్టర్ యాజ్ వెల్ రిజైన్ చేసేయాలి. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు రిజైన్ చేయకపోయినా ఆటోమేటిక్గా గవర్నరు ఈ గవర్నమెంట్ని క్యాన్సిల్ చేసేస్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే అదర్ పార్టీస్ని ఇన్వైట్ చేస్తారు, మీకేమన్నా మెజారిటీ ఉందా అని. అండ్ లైక్ అన్న డిఎంకే వీళ్ళందరూ ఏదో ఒక పార్టీస్తో పొత్తులు పెట్టుకొని మాకు మెజారిటీ ఉందని చూపించుకుంటే వాళ్ళ ఎవరు ప్రపోజ్ చేస్తే ఆ సీఎం క్యాండిడేట్ని ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఏ అదర్ పార్టీస్కి టీవీకేకి ఎవరికి మెజారిటీ లేదనుకోండి, అప్పుడు వెంటనే గవర్నరు ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రెసిడెంట్ రూల్ ఇన్ ద సెన్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్లో రూలింగ్ జరుగుతుంది అనమాట ఇక్కడ ఇంకా తమిళనాడులో. ఆఫ్టర్ 6 months మళ్ళీ రీఎలక్షన్స్ కండక్ట్ చేసి మళ్ళీ అప్పుడు గెలిచిన వాళ్ళతో దాని ప్రకారం ముందుకు వెళ్తారు. సో ఇంత తతంగం జరిగిద్ది ఇన్ కేస్ ఏ పార్టీకి ఫుల్ మెజారిటీ లేకపోతే. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బాలా యూనివర్స్. థ్యాంక్ యూ.